సమస్య 74 పక్షపాతి దేవుడెలా అవుతాడు? దేవుడందర్నీ సృష్టించాడంటారు కదా, కొందరిని ధవికులుగానూ, కొందరివన్ని దరిద్రులుగానూ, కొందరిని పూర్ణాయుర్దాయంతోనూ, ఇంకొందరిని అల్పాయుష్యంతోనూ, కొందరిని అందగాళ్లుగానూ, మరికొందరిని కురూపులుగా ఎందుకు సృష్టించాడు? ఆయనకు పక్షపాతముండకూడదు గదా. నమోహం సర్వభూతేషు మే ద్వేష్యోక్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. అవును, ఆయనకు పక్షపాతం ఉండకూడదు. నిజానికి లేదు కూడా. జీవులందరి విషయంలో ఆయన సమానభావంతోనే ఉంటాడు. ఆయనకు శత్రువు కాని మిత్రుడు కావి జీవులలో ఎవరూ లేరు. గాలి, వెలుతురు, వాన మొదలైన వస్తువులనివ్వడంలో ఆయన అందరికూ సమాముడే. కాని ఆయననే అనవ్యభక్తితో ఆరాధించే పరమభక్తులలో ఆయన నివసించి తనలో వారిని ధరించి కాపాడుతాడు. వారికి నిగ్రహం, శాంతి, సంతోషాలను ఓర్వనూ కలిగించి సంసార బంధాలముండి తప్పుకోడానికి అనుకూల మార్గాన్ని కల్పిస్తాడు. ప్రహ్లాదుడు, ద్రౌపది మొదలైన భక్తులు ఇందుకు ఉదాహరణాలు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.